మహిళలపై ఎవరు దాడులు చేసినా వారిని కించపరిచినా చూస్తూ ఊరుకోమని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు హెచ్చరించారు. కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసిన ఘటనలో నిందితులు మల్లెల వెంకట రమణమూర్తి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. 21వ వార్డులో బోర్ రిపేర్ విషయంలో మల్లెల వెంకటరమణ మూర్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని 10,000 రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకోని నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. అడ్డుకోబోయిన నాగేశ్వరరావు భార్యను వివస్త్రను చేసి అవమానపరిచారని, వారందరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఆమె వారి కుటుంబంతో కృష్ణబాబు గారు 5 ఏళ్ళు నివాసం ఉంటున్నారు. వారి ఇంటి ఎదురుగా బోర్ ఉంది. అండ్ వాడు భర్త నాగేశ్వరరావు తాపరి చేసుకొని జీవిస్తూ ఉంటాడు. వాటిలో బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించి వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అకాలం చేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశాను. దాని మీద నాగేశ్వరరావు గారు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సరి చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమరిది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి వైపు వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమరిది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ అయితే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పాల్పడడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చేది 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగరపాలక కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దీని ప్రకారం ఎవరైనా సరే మహిళలు కానీ మహిళలపై ఏమైనా చర్యలు వేధింపు చర్యలు కానీ ఏమైనా దాడులు చేస్తే అసభ్యులు అవుతా లేదా ఏ విధమైన అన్యాయ పనులు చట్టం కలిగి చర్య తీసుకుంటామని అలాగే మహిళా భద్రత గౌరవం మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తి కట్టుబడి ఉందని తెలియజేస్తామని